ఎప్పుడు ఎప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి ఎగ్జిట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయింది. మరి ఎగ్జిట్ ఎగ్జామ్లో ఏ సిలబస్ ఉంటుంది, ఎన్ని పేపర్లు ఉంటాయి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, మనం ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది, ఒక్కొక్క ఎగ్జామ్కి అంటే దీంట్లో పెట్టేటువంటి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లకు ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్కులకు అనేటువంటిది పూర్తి సమాచారం మీకు అందిద్దామని ఈ వీడియో తయారు చేస్తున్నాం. అయితే ఇది మొట్టమొదటిసారి మనం ఎదుర్కొంటున్న ఎగ్జామ్ కాబట్టి కొంత భయంగానే ఉంది. కొంతమంది ఇంకా ప్రాక్టికల్ ట్రైనింగ్లో మునిగి తేలుతూ ఉన్నారు. ఏ సబ్జెక్ట్ వస్తుంది, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు, ఎలా రాయాలి, మల్టిపుల్ క్వశ్చన్స్ ఆఫ్లైనా ఆన్లైనా అనేటువంటిది ఎన్నో సందిగ్ధాలకి ఈ వీడియో మీకు సమాధానం చెప్తుంది అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. డి ఫార్మసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాధారణంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఒక 3 months కంప్లీట్ చేసుకోవాలి. ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ జరుగుతున్న క్రమంలో నేషనల్ బోర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ వారు ఒక ఎగ్జిట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. అయితే ఈ సంవత్సరం అది ఫస్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ ఎగ్జిట్ ఎగ్జాము నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఆగస్టు 24వ తేదీ 2024వ తేదీన ప్రకటించారు. అంటే 24 ఆగస్టు నుండి 13 సెప్టెంబర్ వరకు 2024 తేదీన, అంటే దాదాపుగా వచ్చేటప్పటికే ఒక 20 days పాటు ఈ సమయాన్ని ఆన్లైన్ సబ్మిషన్ కోసం ఈ టైం అనేటువంటిది ఇవ్వటం జరిగింది. అయితే దీని యొక్క ఎగ్జామినేషను మొత్తం 3 పేపర్లు ఉంటాయి. ఈ 3 పేపర్లు ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికే 3rd, 4th, 5th అక్టోబర్ 2024వ తేదీన జరుగుతాయి వరుసగా. దీని రిజల్ట్ కూడా వెంటనే ఒక 1 monthలోనే, అంటే నెక్స్ట్ మంత్ 4th నవంబర్లోనే రిలీజ్ చేస్తారు అని చెప్పేసి ఈరోజు విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో తెలియచేసింది గవర్నమెంట్. అయితే దీని విషయానికి వచ్చేటప్పటికి ఆగస్టు 24వ తేదీ నుంచి నోటిఫికేషన్ తీసుకొని 13 సెప్టెంబర్ వరకు అప్లికేషన్స్ స్వీకరించి తర్వాత 3rd, 4th, 5th అక్టోబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి 4వ తేదీన దాని రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. అయితే దీనికి అవసరమైనటువంటి ఒక కాల్ సెంటర్ అనేటువంటి ఒకటి పెట్టి దానికి ఒక నెంబర్ని కూడా ఇచ్చారు. 7996165333 అనేటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు దీని సపోర్ట్, అంటే ఇది మొట్టమొదటగా ప్రయోగంలాగా ఒక చేయటం వల్ల దీనికి అలా ఇచ్చారనమాట. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెట్లో ఆల్రెడీ NBEMS వెబ్సైట్లో ఇది అంతా పొందుపరచబడింది. అయితే దీంట్లో జరిగేటువంటి 3 పేపర్లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లో ఒకేసారి ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. అంటే 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ ఒకేసారి పాస్ అవ్వాలి. అందులోని 50% ఆఫ్ మార్క్స్ గెట్ చేసినట్లయితేనే మీరు కౌన్సిల్కి ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఆ ప్రకటనలోనే, అంటే ఆ బులెటిన్లోనే ఇన్ఫర్మేషన్ మనకి తెలియచేశారు. అంటే ఎగ్జామ్స్ అన్నప్పుడు ఒకసారి ఒక పేపర్, ఒకసారి ఒక పేపర్, ఒకసారి ఒక పేపర్ కాకుండా ఈ 3 ఎగ్జామ్స్లో కండక్ట్ చేసేటప్పుడు ఒకేసారి 50% పొందాలన్నమాట. ఈ ఎగ్జామ్ అంటే ఎగ్జిట్ ఎగ్జామ్లో ఓవరాల్గా 50% ఆఫ్ మార్క్స్ ఖచ్చితంగా ఉండాలి. అందులో పేపర్ 1లో 50% రావాలి, పేపర్ 2లో రావాలి, పేపర్ 3లో రావాలి. అందులోనూ ఒకేసారి కండక్ట్ చేసేటువంటి ఈ ఎగ్జామ్లో రావాలి అనేటువంటిది ప్రాథమికంగా ఉన్నటువంటి రూలు. అయితే ఈ వెసులుబాటులో దేశవ్యాప్తంగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారిలో 2 బ్యాచ్లుగా ఇలా స్టార్ట్ చేస్తారనమాట. అంటే మార్నింగ్ సెక్షన్ ఒకటి, ఈవినింగ్ సెక్షన్ ఒకటి. అంటే ఒక బ్యాచ్ మార్నింగ్ రాస్తే ఒక బ్యాచ్ ఈవినింగ్ రాయొచ్చు. ఈ ఎగ్జామ్కి మొత్తం ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ వచ్చి అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. అందులోనూ ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాసేటువంటి వీలుంటుంది. కాబట్టి దీని ఎగ్జామ్ ఫీజు కూడా, అంటే టెక్నికల్ సైడ్ ఎగ్జామ్ ఫీజు కూడా ఈ ఎగ్జిట్ ఎగ్జామ్కి కొంచెం ఎక్కువగానే ఉంది అని చెప్పుకోవచ్చు. అయినా సరే ఇది ప్రాథమికంగా ఫస్ట్ సారి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దీనికి ఫీజు, ఎగ్జామ్ ఫీజు వచ్చేటప్పటికే 5,000, GST కలుపుకొని 5,900 రూపాయలను ఎగ్జామ్ ఫీజుగా నిర్ణయించారు. ఎగ్జిట్ ఎగ్జామ్ అంటే ఎవరైతే డి ఫార్మసీ రాస్తారో వారికి ఈ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేటువంటిది 5,900 రూపాయలు ఆన్లైన్ ద్వారా పే చేసుకుంటే వాళ్ళు ఎగ్జిట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. అయితే ఈ ఎగ్జామ్ మొత్తం ప్యాటర్న్ అంతా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీదే ఉంటుంది. అందులోనూ ఆన్లైన్లోనే రాయవలసి ఉంటుంది. ప్రతి ఎగ్జామ్ అంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 కూడా గుర్తుపెట్టుకోండి, 50% ఆఫ్ మార్క్స్ అబౌవ్ రావాలి. ఒకేసారి కండక్ట్ చేసే దాంట్లో అందరూ ఒకేసారి పాస్ అవ్వాలి అనేటువంటిది ప్రాథమికంగా రూలు. దీంట్లో క్వశ్చన్ పేపర్సు ఫస్ట్ మొత్తం మనకి ఎన్నైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ను దీంట్లో చదువుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు ఇది ఫస్ట్ సారి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో మనకి ఎటువంటి గైడ్స్ కానీ, ఎటువంటి క్వశ్చన్ బ్యాంక్స్ కానీ, ఎటువంటి మోడల్ పేపర్స్ కానీ ఇంకా రాలేదు. ఈ బులెటిన్ తోటే ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తోటి ఒక మోడల్ పేపర్ అనేటువంటిది గవర్నమెంటే మనకి వెబ్సైట్లో పెట్టింది. ఆ వెబ్సైట్ కావాలంటే దీంట్లో లింక్ ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ చూడండి. సో ప్రతి క్వశ్చన్ పేపర్ నుంచి అంటే ప్రతి ఎగ్జామ్ దాని నుంచి ఏ పేపర్కు ఎన్ని మార్క్స్ కేటాయించి పేపర్ 1గా, పేపర్ 2గా, పేపర్ 3గా డివైడ్ చేశారనే విషయాన్ని ఒకసారి చూద్దాం. ఈ ఎగ్జిట్ ఎగ్జామ్లో మొత్తం 3 పేపర్లు ఉంటాయి అనుకున్నాం కదా. అందులో పేపర్ 1 విషయానికి వచ్చినప్పుడు 150 మార్కులు, పేపర్ 2 150, పేపర్ 3 కూడా 150 ఉంటుంది. అయితే ఈ పేపర్ 1లో ఫస్ట్ పేపర్లో వచ్చేటప్పటికే బిట్స్ ఫార్మాసిటిక్స్ నుంచి 40 మార్క్స్కి, ఫార్మసీ లా అండ్ ఎథిక్స్ మీద 35 మార్క్స్కి, కామన్ ఫార్మసీ అండ్ మేనేజ్మెంట్ కింద 40 మార్క్స్, తర్వాత హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ కింద 35 మార్క్స్. ఇవన్నీ కలిపి 150 మార్క్స్ కింద పేపర్ 1 అనేటువంటిది క్రియేట్ చేయబడింది అనమాట. తర్వాత పేపర్ 2 దాని కిందకు వచ్చేటప్పటికి హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, తర్వాత ఫార్మకాలజీ, తర్వాత ఫార్మకోథెరపెటిక్స్. ఈ 3 పేపర్లు ఒక్కొక్కటి వచ్చి 50 మార్క్స్ కింద కేటాయించి ఈ మూడింటిని సెకండ్ పేపర్ కింద ఎగ్జిట్ ఎగ్జామ్లో పొందుపరచబడింది. తర్వాత పేపర్ 3 ఎగ్జిట్ ఎగ్జామ్ పేపర్ 3 విషయానికి వచ్చేటప్పటికి ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ అండ్ క్లినికల్ పెథాలజీ, ఫార్మకాలజీ అండ్ సోషియో ఫార్మసీ. ఈ 4 పేపర్లను థర్డ్ పేపర్ కింద కేటాయించి ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ కింద 40 మార్కులు, బయోకెమిస్ట్రీ అండ్ క్లినికల్ పెథాలజీ కింద 40 మార్కులు, తర్వాత ఫార్మకోగ్నసీ 35 మార్క్స్ అండ్ సోషల్ ఫార్మసీ 35 మార్క్స్. ఇవి థర్డ్ పేపర్ కింద మొత్తం 150 మార్క్స్ కేటాయించి మొత్తం ఈ సబ్జెక్ట్స్ మొత్తాన్ని అంటే మనకి ఏదైతే డి ఫార్మసీలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మొత్తాన్ని 3 పేపర్స్గా కేటాయించి ఎగ్జామ్ను కండక్ట్ చేస్తుంది బోర్డు. ఈ ఎగ్జిట్ ఎగ్జామ్ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాలంటే notboard.education.in అనేటువంటి వెబ్సైట్లో ఈరోజు 24వ తేదీ ఆగస్టు నెలలో పెట్టినటువంటి నోటిఫికేషన్ను మనం చూడవచ్చు. ఇంకా మరికొన్ని వివరాలు మనకి కావాలి అంటే దీనికి సంబంధించిన ఎగ్జిట్ ఎగ్జామ్కి సంబంధించి ఇంకా దాంట్లో మనం ఏమేమి చదువుకోవాలి, ఏమేమి పేపర్స్, ఏమేమి అప్లోడ్స్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే exam.notboard.edu.in అనేటువంటి వెబ్సైట్లో పూర్తి వివరాలు అనుకున్నాయన్నమాట. ఎగ్జామ్ రాయటం ఇదే ఫస్ట్ టైం అయినా సరే చక్కగా రాసి ప్రతి ఒక్కరూ PCIలో మెంబర్షిప్ పొందుతారని చెప్పేసి దిగ్విజయంగా ఈ ఎగ్జిట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసి డిప్లొమాను పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.